ఎక్సర్సైజెస్ యోగా నేను పావు గంట కన్నా అరగంట కన్నా ఎక్కువ చేయలేను అని అనుకునే వాళ్ళకి ఒక సూపర్ విషయం చెప్తాను మీకు. ఏంటంటే మనం యోగా స్టార్ట్ చేసేస్తున్నాం, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేస్తున్నాం, సన్నగా అయిపోతాం అనేది అస్సలు ఆలోచించద్దు. ఏంటంటే మన ఫ్లెక్సిబిలిటీ బాడీ అనేది ఒక అలాగా కూర్చొని ఉండటం వల్ల, ఏ పని ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేది మైండ్ అనేది డల్నెస్ అనేది బాగా పెరుగుద్ది. అది చాలా మందిలో, అందులో ముఖ్యంగా యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసి మానేసిన వాళ్ళలో బాగా తెలుస్తుంది అనమాట. అదేంటంటే మనం చేసే పనిలో ఉత్సాహం అనేది కానీ, రోజులో తెల్లారిందలే ఏం చేస్తాం అప్పుడే, తర్వాత ఇప్పుడు వంట చేసుకుందాం, తర్వాత ఇప్పుడు స్నానం చేద్దాం అనేది బద్ధకం స్టార్ట్ అయిపోద్ది. దానివల్ల మెల్లిగా మొదలవ్వకపోయినా రాను రాను ఒక 5-6 నెలలకో సంవత్సరానికో బాడీ అనేది చాలా డల్ అయిపోతుంది అనమాట. డల్ అయిందంటే ఒళ్ళు బరువు అయిపోద్ది. ఒళ్ళు బరువు అయిందంటే అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి. ఆ విషయాలన్నీ మీకు తెలుసు కాదు. సూర్య నమస్కారాల్లో చాలా బాడీ స్ట్రెచెస్ అనేది ఉంటాయి అన్నమాట. అదొక్కటి కనుక మనం చేస్తే బాగా, అంటే అలా స్పీడ్గా చేసేయకూడదు, స్లోగా చేస్తూ మనం చేసేటటువంటి సూర్య నమస్కారాల్లో ఒక రౌండ్ లో 12 ఆసనాలు ఉంటాయి. మనం ఎంతవరకు బాడీని వంచుతూ అంతవరకే చేస్తూ ఉంటే కనుక మనకి చెమటలు విపరీతంగా పడతాయి అన్నమాట. అందుకని నేను ఈ సూర్య నమస్కారాలు ఈ రిలేటెడ్ వీడియోలో నేను సూర్య నమస్కారాలు చేసినటువంటి వీడియో పెట్టాను. అది పూర్తిగా గమనిస్తూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ముఖ్యంగా 40+ వాళ్ళకి నేను చెప్పేటటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మన కోసం మనం చేసేటటువంటి ఆరోగ్య పెట్టుబడి ఒక్కటే, అదేంటంటే యోగా.